ఫేస్‌బుక్‌లా ఎలాంటి క్రైటీరియాతోని సంబంధం లేకుండానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫేస్‌బుక్కే ఒక మానిటైజేషన్ అయితే మనకి ఇస్తుంది. అసలుకైతే ఈ మానిటైజేషన్ మనకి కంప్లీట్ కావాలంటే మన అకౌంట్‌ల 10,000 ఫాలోవర్స్ ఉండాలి. మన ఎంగేజ్‌మెంట్ 50,000 ఉండాలి. లేకపోతే 1,80,000 మినిట్స్ వ్యూస్ ఉండాలి. ఇలాంటివి ఉంటే గానీ ఈ మానిటైజేషన్ మనకి రాదు సెటప్ అని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది మానిటైజేషన్ సెటప్ చేసుకోండి అని ఎలాంటి క్రైటీరియాతోని సంబంధం లేకుండా చెప్తుంది. ఇంత క్లారిటీగా నేను ఎలా చెప్తున్నానంటే నేను అయితే మాత్రం ఒక 6, 7 ఫేస్‌బుక్ అకౌంట్స్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. అన్ని ఫేస్‌బుక్ అకౌంట్స్‌కి కూడా ఈ మానిటైజేషన్ అయితే సెటప్ చేసుకోమని వచ్చేసింది. సో నేనైతే తొందరగా చేసేసుకున్నాను. ఎందుకనంటే ఇలాంటివి మనకి ఏమన్నా అంటే మనం దానికి అర్హత కాకపోయినా మనకి ఏదైనా ఆప్షన్ ఇచ్చింది అన్నప్పుడు మనం వెంటనే చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువ టైంలో లిమిటెడ్‌గా ఇచ్చేస్తారు. ఎవరైతే చూసుకొని సెటప్ చేసుకుంటారో వాళ్ళకి మానిటైజేషన్ అనేది కంటిన్యూ అయిపోతది. లేదనుకోండి మళ్ళీ దానికి కావాల్సిన క్రైటీరియా పెడతారు. అది కంప్లీట్ అయిపోతేనే మనం సెటప్ చేసుకుంటాం. దాని నుంచి ఇయర్నింగ్ చేసుకుంటాం. ఇదంతా పెద్ద గోల ఉంటాయి కాబట్టి సో క్లియర్‌గా ఇప్పుడు వచ్చిన ఈ ఫ్రీ మానిటైజేషన్ సెటప్‌ని అయితే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని సెటప్ చేసుకోండి. మరి ఆ మానిటైజేషన్ ఏంటి? దాన్ని సెటప్ చేసుకున్నప్పుడు మనల్ని ఏమేమి అడుగుతది? ఎలా సెట్ చేసుకోవాలి అనేది అంతా ముచ్చట కూడా మీకు నేను పూస కూర్చున్నట్టు చెప్తా. మరి వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా మంచిగా సమజ్ అవుతుంది. దాని తర్వాత పోయి మీరు కూడా మంచిగా అయితే దాన్ని సెటప్ చేసుకొని పైసలు సంపాదించడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఇంత మంచి ముచ్చట చెప్పడానికంటే ముందు ఇంత మంచి ముచ్చట మీకు చెప్తున్నా కదా, ఒక వీడియోని అయితే లైక్ చేసుకోండి. మీరు కూడా నా కోసమే నా స్వార్థం కోసమే అన్నట్టుగా నేను ఆలోచించకుండా ఈ విషయం మీకైతే నేను ఎట్లా చెప్తున్నాను. మీరు కూడా మీకు తెలిసిన ఒకరికో ఇద్దరికో ఈ వీడియోని అయితే షేర్ చేసి అరే బాబు మీరు చెక్ చేసుకొని సెటప్ చేసుకొని సంపాదించుకోవాలని ఒక వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. పాపం షేర్ చేస్తే ఏమున్నది కదా, ఎవరి కష్టంతో వాళ్ళే కదా బతికేది. నా పైసలు మీరు తినరు, మీ పైసలు నేను తినరు, ఎవరి వాళ్ళకే ఉంటాయి. కాకపోతే ఒక సమాచారాన్ని ఇస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అంతే ముచ్చట. ఇక మొత్తానికైతే నేనైతే ఫస్ట్ అయితే రికార్డింగ్ పెడుతున్నా. ఒక్క నిమిషం మా ఊళ్ళో జరిగే అకౌంట్స్ మీకు తెలియదు అంటే ఎంటర్టైన్మెంట్ చూడాలంటే ఒకసారి అకౌంట్కి వచ్చి చూసిరనుకోండి మీకు కూడా మీ ఫేస్బుక్ అకౌంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలనే చిన్న చిన్న ఐడియాలు అయితే వస్తాయి. ఇక నేనైతే ముందుగా ప్రొఫెషనల్ డాష్బోర్డ్ దగ్గరనే డైరెక్ట్ అయితే ఉన్నాను. డైరెక్ట్ ఉన్న తర్వాతనే ఇక్కడ మనకి కింద ఏముంది మనకి మానిటైజేషన్స్ ఉన్నాయి కదా, టూల్స్ అనే ఆప్షన్లో ఈ మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అయిన ఏంటి, ఇప్పుడు కావాల్సిన ఏంటి, ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఇక్కడ మొత్తం చూపిస్తుంది. ఇందులోనే మనకి సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ సెటప్ అయితే మనకి వచ్చేసింది. సో ఇదే ఇప్పుడు మనకి మన ఫేస్బుక్ ప్రొఫైల్కి పేజీకి కదండి, ప్రొఫైల్కి ఆటోమేటిక్గా ఈ మానిటైజేషన్ సెటప్ అనేది ఫేస్బుక్ ఇచ్చేస్తుంది. సో దీన్ని సెటప్ చేసుకున్నప్పుడు మనల్ని ఏమేమి అడుగుతుంది ఏంటి అంటే ఇక్కడ మనకైతే ఫస్ట్ సెటప్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ సెటప్ అనే ఆప్షన్ మీద ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చిన్నగా లోడింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి కేవలం మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, కంటెంట్ మానిటైజేషన్ పాలసీని మనం ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మన కంట్రీ ఎలిజిబిలిటీ ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అని చెప్తుంది. మన గిన్ని నెలల నుంచి మన కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మన కంట్రీ కూడా ఎలిజిబుల్ ఉంది. కానీ మన అప్పుడు ఇవ్వలే కదా. సో దీన్నే మనకి లక్ అంటారు. లేదంటే ఫేస్బుక్ పాపం ఇంట్లో నుంచి కష్టపడుతున్నారు కదా అని ఇచ్చి ఉండొచ్చు. మనకైతే అదైతే క్లారిటీ అయితే తెలియదు. నాది క్రైటీరియా అయితే కంప్లీట్ కాలేదని క్లారిటీ మీకు ఇన్స్ట్రీమార్ట్ మానిటైజేషన్ కాలేదంటేనే మీకు అర్థమైపోయింది. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ కంటే ఈజీ మనకి ఇన్స్ట్రీమార్ట్. అదే కాలేదంటే దీని క్రైటీరియా ఎలా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇది ఇన్వైట్గా మనకి ఇచ్చేసింది అని అర్థం. ఇక ఇప్పుడు ఈ మానిటైజేషన్ మనం సెటప్ చేసుకోవాలంటే కింద మనకి గెట్ స్టార్టెడ్ చూపిస్తుంది కదా, ఈ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక అంతే, ఆ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయడమే మనకి డైరెక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి ఓకే చేసుకోవడం అని ఇంక్లూడింగ్ అందులోనే ఉంటుంది. ఇక తర్వాత మనకి సెలెక్ట్ యువర్ బిజినెస్ ఇన్ఫో అంటే మన పేఅవుట్ అకౌంట్ అనేది సెటప్ చేసుకోమంటుంది. సో ఆల్రెడీ నాకు స్టార్స్ బోనస్ ప్రోగ్రామ్ అయింది. అప్పుడు ఆల్రెడీ నేను పేఅవుట్ అకౌంట్ ఇచ్చాను, ఇయర్నింగ్స్ కూడా చేసుకుంటున్నాను కాబట్టి సేమ్ అదే అకౌంట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా అనేది కూడా మీకు తెలియదు అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఒక్కొక్క మానిటైజేషన్కి ఒక్కొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలా లేదంటే అన్నింటికి కలిపి ఒకే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకుంటే బెస్ట్, ఏంటి బెనిఫిట్ మనకి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అని మీకు నేను క్లియర్గా ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక నాకు వేరే బ్యాంకులు అయితే లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదే మేమిద్దరం 7 అకౌంట్లు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం కాబట్టి మళ్ళీ వేరే లేవు కాబట్టి ఇక ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయాలి అంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ అంటే ఇది ముందుకు వెళ్ళదు కాబట్టి మన అకౌంట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కూడా ఈ పేజీ తర్వాత మనకి ఏంటంటే చాలా లోడింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది ఆటోమేటిక్గా వేరే సైట్లో ఉంటుంది కాబట్టి చాలా లోడింగ్ అవుతుంది. అప్పుడు మీరు వేరే పేజీకి టర్న్ అవ్వద్దు. ఆయిల్ అనుకోండి అది మిడిల్లోనే ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే నేను రీసెంట్గా నా ఒక పేజీకి
బోనస్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇట్లనే ఏదో డీటెయిల్స్ కావాలి అంటే మిడిల్ నుంచి డ్రాప్ అయిపోయాం. మళ్ళీ వెళ్ళి చూస్తే మనకి బోనస్ ప్రోగ్రామ్ అనేది నాట్ ఎట్ అవైలబుల్లోనే ఉంది. కాబట్టి ఫేస్బుక్ మానిటైజేషన్ సెటప్ చేసుకునేటప్పుడు అందుకనే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్న వీడియోస్ చూస్తే ముందుగానే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని పక్కన పెట్టుకొని సెటప్ స్టార్ట్ చేసిన అనుకోండి, ఎక్కడ కూడా మీకు మిస్ అవ్వదు, మిడిల్లో నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీకు మానిటైజేషన్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది, ఇయర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక ఇక్కడనైతే మనకి సెలెక్ట్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్రైస్ అని మనకి చూపిస్తుంది. అంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అంటే మనకు సపోర్ట్ చేయాలనుకునే ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే అమౌంట్ అనేది వాళ్ళు పే చేసి మన అకౌంట్లో సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయిపోయి మనకు సపోర్ట్ చేస్తారన్నమాట. సో అలా సపోర్ట్ చేయాలంటే మనం డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే కుదరదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి, ఎగ్జాంపుల్ చూడండి, 89 రూపాయలు ఉన్నాయి, 169, 199, 249, 399, 869. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టుకున్నాం అనుకోండి, చూసేటోళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. మరి ఇంత పెద్ద పెద్ద బడ్జెట్తోని మనకి సపోర్ట్ చేయగలుగుతారా? సో అందరికీ ఈజీగా ఉండి సపోర్ట్ చేయడానికి కూడా కుదరాలి అని అంటే మన బడ్జెట్ అనేది తక్కువగా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి, ఈ 89 అనేది ఫిక్స్ చేసుకోండి. అయ్యో మరి ఇప్పుడు 89 ఫిక్స్ చేసుకున్నాం, తర్వాత మాకు బాగా రేంజ్ పెరిగింది, ఎంత అమౌంట్ పెట్టినా కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మరి దీన్ని చేంజ్ చేసుకొస్తారా అంటే ఆ ముచ్చట కూడా చెప్తే కొంచెం వెయిట్ చేయండి. ఇక ముందుగానైతే ఇక్కడ 18 అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ లోడింగ్ అయిపోయి నువ్వే బెనిఫిట్స్ ఇస్తావు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి నీ అకౌంట్లో నీకు సపోర్ట్ చేసిండు, వాళ్ళకి నువ్వు ఏమైనా బెనిఫిట్స్ ఇస్తావా? ఇవ్వండి బెనిఫిట్స్ అంటే మీ ఆస్తిలో సగం రాసియడం కాదు, కామెంట్కి తొందరగా రిప్లై ఇవ్వడము, లేదంటే కామెంట్ హైలైట్గా కనిపించడము, ప్రత్యేకంగా వాళ్ళ కోసమే మీరు ఫోటోలు కానీ వీడియోలు కానీ సపరేట్గా మీ అకౌంట్లో షేర్ చేయడము. అలా షేర్ చేసినాయి ఇక్కడ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన ఫాలోవర్స్కి, పబ్లిక్కి ఆ వీడియోస్ అనేది కనిపించవు. ఇలా స్పెషల్గా ఏమైనా ఇస్తారా అని అడుగుతుంది. సో మనము ఎక్స్క్లూజివ్ కంటెంట్, అలాగే మనకి ఏమైనా డిస్కౌంట్స్ ఇచ్చే సేల్స్ ఏమైనా ఉంటే డిస్కౌంట్స్ కూడా ఇస్తామని చెప్పేస్తున్నాం. అలాగే లైవ్ కూడా ఓన్లీ వీళ్ళ తరఫున కూడా మనం చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఉంటుందని చెప్తుంది, గ్రూప్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ సబ్స్క్రైబర్స్ని మనం ఏమంటారు ఎంకరేజ్ చేసినట్టుగా కూడా మనం ఇలా శాంపిల్స్కి ఫొటోస్ కూడా వచ్చేలాగా చేయొచ్చు. అలాగే వాళ్ళు చేసిన కామెంట్ని హైలైట్ లాగా చూపించే విధంగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 5 బెనిఫిట్స్ అనేది మనం ఇస్తున్నాము. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం చిన్నగా అయితే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీ ఓకే వచ్చింది చూడండి. యు ఆర్ ఆల్ రెడీ టు సబ్స్క్రిప్షన్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా రికార్డింగ్ ప్రమోషన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు పర్టికులర్గా మనకైతే అది అవసరం లేదు. ఇక్కడ డన్ అని క్లిక్ చేసినామా అంతే, సబ్స్క్రిప్షన్ సెటప్ అనేది క్లియర్గా అయిపోయింది. ఇక్కడ మనకు వచ్చే ఇయర్నింగ్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అయిపోతాయి. సో మీకు కనుక ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ ఒకసారి మీరు పేజీని కూడా చెక్ చేసుకోండి ఏమవుతుంది. బట్ నేనైతే పేజెస్ చెక్ చేసుకున్నాను, నా పేజెస్ అన్నిటికీ కూడా వచ్చేసినాయి. కాబట్టి కొన్నిటికి ఎలిజిబిలిటీ అని మాత్రమే చూపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ ప్రొఫైల్స్ అన్నిటికీ అయితే మాత్రం దేనికైతే ఇప్పటివరకు సబ్స్క్రిప్షన్ కాలేదో అన్ని ప్రొఫైల్స్కి అయితే మాత్రం వచ్చినాయి. పేజీకి మాత్రము క్రైటీరియా చూపిస్తుంది. కాబట్టి మీరు కూడా మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ నాకు మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నా బ్యాంక్ డీటెయిల్స్ని నేను ఆల్రెడీ ఉన్నదానికి నేను కనెక్ట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఇదే ఫస్ట్ మానిటైజేషన్ అయింది అనుకోండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక పర్సన్వే అయి ఉండాలి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నా ఇచ్చి, పాన్ కార్డ్ డీటెయిల్స్ మా ఆయన ఇచ్చేసి, మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ నా అత్త మామే మా అవ్వయ్య లేదంటే మా పిల్లలే ఇస్తా అంటే కుదరదు. ఒక పర్సన్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా క్లియర్గా ఉంటుంది. ఓకే కదా. ఇందాక చెప్పిన క్వశ్చన్స్కి అయితే సమాధానం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే చెక్ చేసుకొని కొంచెం మోటివేషన్ సెటప్ అయితే చేసుకొని మనీ ఇయర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ.